హే గైస్, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్. తిరుపతికి వచ్చేసిన 7:30 ఏమో అవుతుంది టైము. ఈరోజు థర్స్డే, మార్చ్ ఎంతనో కన్ఫ్యూజ్ అయిపోతాయి ఎప్పుడు కానీ డేట్లు కానీ. 18th అనుకుంటా, 18th. రేపు ఉగాది అంటే ఈరోజు 18th కరెక్టే. మార్చ్ 18th. ఎప్పుడు కానీ ఏ లాగ్లో కానీ డేట్ చెప్పేటప్పుడు November 14th అనే వస్తుంది. అది ఎందుకో ఏమో ఆ డేట్ అట్లనే గుర్తుండిపోయిందో ఏమో అర్థం కాలేదు. ఇప్పుడు చెప్తా చూడండి. నార్మల్గా ఇట్లా స్ట్రేట్ వెళ్ళిపోవాలి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. మనము టోకెన్స్కి ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు వరుసగా నేను చెప్తాను వ్లాగ్లో. ఇట్లా స్ట్రేట్ వెళ్ళిపోయినాక మనకి రైట్ సైడ్ అక్కడ టికెట్ కౌంటర్ వస్తుంది కదా, టికెట్ కలెక్టర్ కౌంటర్ వస్తుంది కదా, అక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని అట్లనే ఉండండి, హోల్డ్ చేయండి, చెప్తాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్ నుంచి మనం అక్కడ స్ట్రేట్ కనిపించిన వే ఉంది కదా, అందరూ పాస్ అవుతున్నారు. అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి లెఫ్ట్ తీసుకుంటే మనకు ఒకటి ఫుట్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ ఫుట్ బ్రిడ్జ్ని పట్టుకొని మనం అటు సైడ్ వెళ్తే మనకు ఒక బిల్డింగ్ వస్తుంది. అక్కడలో మనకి ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళు మనకి టోకెన్ ప్రొవైడ్ చేస్తారు. రేపటికి, ఈరోజు కాదు రేపటి దర్శనం టోకెన్ ప్రొవైడ్ చేస్తారు. దాని మీద టైం ఉంటుంది, అన్నీ ఉంటుంది. చలో మీకు అది చూపిస్తా. హోల్డ్ ఆన్, ఫాలో. ఇంతకుముందు రైల్వే స్టేషన్ దగ్గర నేను రికార్డ్ చేసిన కదా, నార్మల్గా అక్కడ గేట్ 3 నుంచి ఎగ్జిట్ అయ్యి ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుందని చెప్పిన. ఆ గేట్ 3 నుంచి మీరు సీదా వస్తే మీకు ఇక్కడ అది కనిపిస్తుందా, చిన్నగా అది కనిపిస్తుందా, ఆ ర్యాంప్ ఎక్కేసి ఇట్లా స్ట్రేట్ రావాలి. ఇట్లా స్ట్రేట్ వచ్చేసినాక నీకు ఇక్కడ విష్ణు నివాసం ఉంటుంది. విష్ణు నివాసం దగ్గర టోకెన్స్ కానీ అవి కానీ ఇస్తూ ఉంటారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎక్కడ ఇస్తారో తెలియదు. రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు స్టాంపేడ్ కావద్దు, అది అన్ని జాగ్రత్తలు తీసుకుందామని చెప్పి ఏ టైమింగ్లో ఓపెన్ చేసేది తెలియదు, ఎప్పుడు ఓపెన్ చేసేది తెలియదు. ఈరోజు టోకెన్ రేపటి దర్శనానికి ఇస్తారు అంతే. ఇది మీకు చూపిద్దామని చెప్పేసి 300 రూపీస్ టికెట్స్ లేకపోతే అందరు టోకెన్స్ కోసం అని చెప్పి యూట్యూబ్లో బాగా సెర్చ్ చేస్తారు. సో నేను ఏం చేసినా అంటే నార్మల్గా అందరు తెలుసుకుంటారు కదా అని చెప్పేసి రికార్డ్ చేస్తున్నా. ఇది విష్ణు నివాసం కాకుండా ఇంకా భూదేవి కాంప్లెక్స్, ఇంకేముంటుంది, శ్రీనివాసం కాంప్లెక్స్ కూడా ఉంటుంది. అది అటు సైడ్ మేము వెళ్ళట్లేదు కాబట్టి ఇది ఒక్కటే చూపిస్తున్నా ప్రస్తుతానికి. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్ చిచోరే వ్లాగ్స్. ఇది సపరేట్ వీడియో. చలో.